జూనియర్ ఎన్టీఆర్ దేవరా మూవీ రిలీజ్‌కి ముందే సెన్సేషనల్ అయితే క్రియేట్ చేస్తుంది. మూవీ రిలీజ్‌కి ఇంకా 100 రోజులైతే టైం అయితుంది. అయినా కూడా మూవీకైతే రావాల్సిన బిజినెస్ మొత్తం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంక్లూడింగ్ ఏపీ అండ్ తెలంగాణలో ఉన్న 8/8 టెరిటరీస్‌లో కూడా మూవీకి బిజినెస్ అయితే జరిగిపోయింది. అండ్ ఆ డిస్ట్రిబ్యూటర్లు కూడా మూవీని అయితే ఎగ్గబాడైతే మరి కొనడం అయితే జరిగింది. ఇప్పటివరకు దేవరా మూవీకి ఏ డిస్ట్రిబ్యూటర్స్ కొన్నారని చెప్పి వీడియోలో అయితే డిస్కస్ అయితే చేద్దాం. అండ్ అంతకంటే ముందు ఇప్పటివరకు రిలీజ్ అయిన ఏ స్టార్ హీరో మూవీస్ కూడా రాబోతున్న ఏ స్టార్ హీరో మూవీస్ కూడా ఏ మూవీ కూడా బిజినెస్ అయితే ఇంకా జరగలేదు. పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ కానీ అండ్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ కానీ అండ్ ప్రభాస్ కల్కి ఇప్పుడు 1 వీక్ ఉంది కాబట్టి ఇప్పుడైతే జరిగింది బిజినెస్. అండ్ అల్లు అర్జున్ పుష్ప కానీ ఏ మూవీ కూడా బిజినెస్ అయితే ఇంకా కంప్లీట్ అయితే కాలేదు. బట్ దేవరా మూవీకి ఇంకా 100 రోజులు రిలీజ్ టైం ఉంది. అయినా కూడా అప్పుడే మొత్తం ఆల్ ఏరియాస్ లో బిజినెస్ అయితే కంప్లీట్ అవుతాయి. ఏ డిస్ట్రిబ్యూటర్స్ కొన్నారో వాళ్ళ పేర్లు అయితే మెన్షన్ అయితే చేస్తాను. ఫస్ట్ గా మనం అనంతపూర్ చూసుకుంటే ధీరజ్ ఎంటర్ప్రైజ్ వాళ్ళైతే కొనడం జరిగింది అనంతపూర్ కి. అండ్ మనం చూసుకుంటే ఆంధ్ర ఏరియాకి వచ్చేసి అయితే మొత్తం ఒక 6 ఏరియాస్ అయితే ఉంటాయి. కర్నూలు వచ్చేసి అయితే సురేష్ అనే ఒక వ్యక్తి అయితే డిస్ట్రిబ్యూటర్ అయితే కొనడం జరిగింది. కడప వచ్చేసి తాడిపత్రి శివ అయితే కొనడం జరిగింది. అండ్ చిత్తూరు వచ్చేసి వరద రెడ్డి కొనడం జరిగింది. భాస్కర్ రెడ్డి కొనడం జరిగింది. ఈ విధంగా రాయలసీమలోని ప్రతి ఏరియాకి కూడా ఒక డిస్ట్రిబ్యూటర్ అయితే కొనడం జరిగింది. ఇది ఇప్పటి వరకు ఏ మూవీకి కూడా జరగలేదు, జరగదు కూడా. ఎందుకంటే ప్రతి మూవీకి ప్రతి ఏరియాకి ఒక డిస్ట్రిబ్యూటర్ కొనాలంటే వాళ్ళు రిస్క్ అని చెప్పి అయితే కొనరు. బట్ దేవర మూవీకి అయితే కొనడం అయితే జరిగింది. ఎందుకంటే దేవర మూవీకి అయితే రాయలసీమలో టాక్ వస్తే మాత్రము బీభత్సంగా వస్తాయి. టాక్ లేకపోయినా కూడా కలెక్షన్స్ బీభత్సంగా వస్తాయి. అది తన ఫోర్ట్ అనమాట, తన ఏరియా, అది తన అడ్డా, అది రాయలసీమ. సో ఈ విధంగా ప్రతి డిస్ట్రిబ్యూటర్ ప్రతి ఏరియాకి అయితే కొనడం అయితే జరిగింది. అలాగే గుంటూరు వచ్చేసి అయితే రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు అయితే కొనడం అయితే జరిగింది. కృష్ణ వచ్చేసి ధీరజ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఎల్బిఆర్ ఆదిత్య ఫిలిమ్స్ వాళ్ళైతే కొన్నారు. నెక్స్ట్ వచ్చేసి విజయలక్ష్మి ఫిలిమ్స్ వాళ్ళైతే కొన్నారు. వైజాగ్ వచ్చేసి పూర్వ పిక్చర్స్ వాళ్ళైతే కొనడం జరిగింది. ఇక మనం నైజాం ఏరియా చూసుకుంటే దిల్ రాజు గారు అయితే కొనడం జరిగింది. దిల్ రాజు గారు రీసెంట్గా ఏ బిగ్ మూవీస్ కూడా కొనడం లేదు. ఎందుకంటే ఏ మూవీ కొన్నా కూడా తనకైతే కలిసి అయితే రావట్లేదు. ఇంక్లూడింగ్ కలికి మూవీ కూడా తనైతే కొనలేదు. అండ్ రీసెంట్గా వస్తున్న ఏ బిగ్ మూవీస్ కూడా తను కొనడానికి అయితే సాహసం చేయట్లేదు. బట్ జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీని అయితే కొనడానికి అయితే రెడీగా అయితే ఉన్నారు. ఆల్రెడీ కొనేసారు కూడా. నైజాం తెలంగాణ ఏరియాలో ప్రతి డిస్టిక్లో మన దిల్ రాజు గారు అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. తనే దగ్గరుండి అయితే మూవీని అయితే మొత్తం ఆల్ ఏరియాస్లో అయితే రిలీజ్ అయితే చేస్తారు. ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్ ఉన్నాడంటే మనకి థియేటర్స్ బాగా ఓల్డ్ అయితే ఉంటాయి. కావాల్సిన థియేటర్లో కావాల్సినంత ఓపెనింగ్స్ అయితే మూవీకి అయితే వస్తాయి. సో ఈ విధంగా దిల్ రాజు గారు దేవర మూవీ కోసం అయితే వచ్చేస్తారని చెప్పాలి. ఇప్పటివరకు తను ఏ స్టార్ మూవీస్ కూడా కొనలేదు నైజాం ఏరియా. 100 రోజులు రిలీజ్ ముందు కూడా అప్పుడే దిల్ రాజు గారు అయితే నైజాం ఏరియాకి అయితే కొనేస్తారు. ఇది గ్రేట్ అని అయితే చెప్పాలి. మీరేమనుకుంటున్నారు దీని మీద కింద కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ అయితే చేసుకోండి.